కాబట్టి ఖచ్చితంగా మేము ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుంటామని చెప్పి మరి మల్లేశ్వర్ గారు చెప్తున్నారు, వైసీపీ నేతలు చెప్తున్నారు. అంటే ఆవిడకి మరి ఏం మాటలు మాట్లాడుతున్నారో, మరి గతంలో చూసి మాట్లాడుతున్నారా లేదా చూడకుండా మాట్లాడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. గతంలో ఏదైతే ప్రతిపక్ష నాయకులుగా ఉన్న వ్యక్తులు మీటింగ్లు పెట్టినప్పుడు, లేకపోతే మీరు తెలుగుదేశం మీటింగ్లు పెట్టినా, జనసేన మీటింగ్లు పెట్టినా ఎక్కడా కూడా 10 మంది కన్నా ఎక్కువ పోలీసులు లేరండి. 10 మంది కన్నా రికార్డ్ చెక్ చేసుకోండి మీరు. కానీ ఈ రోజు 52 మంది 58 మంది దాకా జెడ్పీఎస్ కేటగిరీ ద్వారా ఆయనకి అలాట్ చేయడం జరిగింది. అలానే ఎక్కడ మీటింగ్ అంటే అక్కడ 150 నుంచి 250 మంది వరకు పోలీసులు అక్కడ అలర్ట్ గా ఉన్నారండి. అంటే ఆ గతంలో ఆ ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం ఏం చేస్తుంది, కనీస అవగాహన ఉండాలి. మీరు మీటింగ్ చెక్ చేసుకోండి, జనసేన మీటింగ్ చెక్ చేయండి, టీడీపీ మీటింగ్ రాష్ట్ర గవర్నమెంట్ చెక్ చేయండి, ఇప్పుడు జరుగుతున్న జగన్ మీటింగ్ చెక్ చేయండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? మేము ఇచ్చిన సెక్యూరిటీ, మేము ఇచ్చిన పోలీసులు ఎంతమంది ఉన్నారు? మీరు కావాలని కుట్రపూరితంగా చేసే చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని గమనించడానికి మీకులాగా మేము కొట్ల పన్నే వ్యవస్థ మాది కాదు. కాబట్టి మేము అక్కడ ఏదైతే జెన్యున్ గా జరుగుతుంది అనుకుంటామో అది జరగాలని కోరుకుంటాము. అంతేగాని ఇక్కడ మీరు ఎలాంటి వాళ్ళు అంటే వైసీపీ వాళ్ళంతా ఏదైనా మనం కార్యక్రమానికి వెళ్తున్నామంటే ఆ కార్యక్రమంలో ఒక ఓదార్పు యాత్ర అనుకోండి, ఆ ఓదార్పు యాత్ర వరకు వాళ్ళకి ఒక సంఘీభావం తెలపడమో, లేదా మేము ఉన్నాము, మా పార్టీ తరఫున మా పార్టీ మీకు అండగా ఉంది, మన పార్టీ లేకపోతే ఇంకోటి లేదంటే ఏదో అని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ బల ప్రదర్శనకు వెళ్తారు. అక్కడ ఏంటంటే అలా సృష్టించాలని చెప్పని మెయిన్ టార్గెట్. అక్కడ కుటుంబ ప్రభుత్వాన్ని కించపరచాలనో లేదా దిగజార్చాలని చెప్పని అంశాలు వాళ్ళ మైండ్ లో తిరుగుతూ ఉంటాయి తప్పితే ఎక్కడ కూడా కనీసం వాళ్ళ కార్యకర్తల పట్ల కూడా వాళ్ళకు ఒక సానుభూతి ఉండదని చెప్పని మన జరిగిన సందర్భాలు తెలుపుతా ఉన్నాయి. ఇక్కడ ఆయనకి ఎంత అభద్రతా భావం అంటే నాకు తెలిసి వాళ్ళ కార్యకర్తల వల్లే ఉంటదేమో. ఎందుకంటే ఈయన ఎంతసేపు అంటే ఇప్పుడు 151 నుంచి 150 వైనాట్ 175 నుంచి 11కు పడిపోయిన క్రమంలో ఉందో, ఈయన ఏదైతే చేష్టలు చేస్తున్నారో ఆ చేష్టల వల్ల అలా ఉన్న జీవితాలు కూడా నాశనం అయిపోయిన పరిస్థితి ఉంటుందేమో. ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారని చెప్పని ఒక నిరుత్సాహ నిస్సృతుల్లో ఉంటారేమో. దాని వల్ల ఏమైనా మనకి ఇబ్బందులు కలుగుతాయని చెప్పని ఏమైనా ఆలోచిస్తా ఇంత సెక్యూరిటీ పెంచుకుంటున్నారేమో మనకు తెలియదు. ప్రభుత్వ పరంగా ఒక మాజీ సీఎంకి ఇవ్వాల్సిన గౌరవం, అలాగే మాజీ సీఎంకి ఇవ్వాల్సిన సెక్యూరిటీ పూర్తిగా ప్రభుత్వం అమల్లో పడుతుంది. అలానే సెక్యూరిటీ మీద నమ్మకం లేదని చెప్తున్నారు. రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడండి. ఎందుకంటే సెక్యూరిటీ దాడి చేస్తుందా? ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీ దాడి చేస్తా? ఏం మాట్లాడుతున్నారు? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటమేనా? అంటే ప్రభుత్వ పరంగా ప్రభుత్వం అంటే అక్కడ ఏ వ్యవస్థ పనిచేస్తుంది. ప్రభుత్వం అంటే మీకులాగా మల్లేశ్వర్ గారు క్రాస్ టాక్ వద్దాం. ఒక నిమిషం సౌజన్య గారు, ఒక నిమిషం ఆగండి. పులి కదండి ఆయనకి ఎందుకంటే సెక్యూరిటీ. రైట్ సుబ్బారావు గారు ఫోన్ చేశారు. పల్నాడు నుంచి సుబ్బారావు గారు కాల్ చేశారు. సుబ్బారావు గారు, ఈ టాపిక్ గురించి మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ అడుగుతూ ఉన్నారు. ఒక 40 ప్రైవేట్ సెక్యూరిటీని ఆయన పెట్టుకున్నారు, 40 మంది ప్రైవేట్ సెక్యూరిటీ. సో అంటే ప్రభుత్వం సరిగ్గా ఇవ్వట్లేదు, మాకు ప్రాణహాని ఉంది కాబట్టి మా అధినేతను కాపాడుకోవాలి కాబట్టి జగన్ తీసుకున్న నిర్ణయం కరెక్టు అనేది వైసీపీ నేతలు చెప్తున్న మాట. ఏమంటారు సుబ్బారావు గారు? ఒకటి సార్ లోకేష్ గారు, నారా లోకేష్ గారు గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యువగళం పాదయాత్రలో ఒక రో పార్టీకి ప్రైవేట్ సైన్యం కాదండి. అలాగే మొన్న సత్తనపల్లి వస్తే, రెంటపాల గ్రామం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది ఈ బారికేడ్లు పెట్టేసి పబ్లిక్ ని ఎలనీయకుండా చేశారు. అది వాస్తవం. అది వాస్తవాలుగా మాట్లాడాలండి. తప్పు